అన్న జెన్యున్ చెప్పండి అన్న, ఎలా అనిపించింది అన్న కన్నప్ప మూవీ? అన్న జెన్యున్ గా చెప్తున్నా, మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. అంటే మన తెలుగు భక్తుడి స్టోరీ, మన హిస్టరీని పెంచే స్టోరీ, మన హిందుత్వాన్ని పెంచే స్టోరీ ఇది. బేసిక్ గా ఎవరు నటించారు, ఎవరు డైరెక్ట్ చేశారు ఇవన్నీ పక్కన పెట్టండి. సో మన హిస్టరీని మనం తెలుసుకునే బాధ్యత మనకుంది. సో దానికోసం అని చెప్పి ఒకసారి ఖచ్చితంగా చూసేది సినిమాని. ఫస్ట్ హాఫ్కి వస్తే దరిద్రంగా ఉంది, భరించలేము. ఫస్ట్ హాఫ్ని ఓపిక పట్టాలి. సినిమాలోకి ఎప్పుడు వెళ్తామా అని ఓపిక పట్టాలి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్టున్నాయి, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నట్టయితే ఎక్కడా లేదు. అంత వరస్ట్గా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే. ఇక మెల్లగా ఇంటర్వెల్ వచ్చింది, సరే చూద్దాంలే ప్రభాస్ వస్తారుగా, ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లుంటుందో, ప్రభాస్ క్యారెక్టర్ వల్ల కన్నప్ప క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఈలోపు ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. సినిమా అక్కడి నుంచి బాగుందన్న, జెన్యున్గా సినిమా అక్కడి నుంచి బాగుంది. అండ్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఇన్ని ఇయర్స్గా సినిమాలు చేస్తున్నా ఇందులో చూడడానికి మాత్రం చాలా బాగున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి అండ్ డిఓపికి. ప్రభాస్ మాత్రం చూడడానికి బాగున్నారు. అండ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగా సెట్ అయింది. అంటే ఎక్కువ మాట్లాడరు కదా, దానివల్ల ఆ శివదూత అనే క్యారెక్టర్కి ప్రభాస్ గారు బాగా సెట్ అయిపోయారు. దాని తర్వాత విషయానికి వస్తే అక్షయ్ కుమార్ గారు బాగా సెట్ అయ్యారు. అక్షయ్ కుమార్ గారు కూడా శివుడి లాగా బాగా సెట్ అయ్యారు. ఆయన కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా, బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా చాలా బాగుండింది. కాకపోతే సినిమా మొత్తంలో డబ్బింగ్ ఎక్కడ అస్సలు అర్థం కానట్టే ఉంది. తెలుగు డబ్బింగ్ కొంచెం మంచి ఆర్టిస్టులను యూజ్ చేసుకోవాల్సిన డబ్బింగ్, అదొకటి బ్యాక్ డ్రాప్, పెద్ద బ్యాక్ డ్రాప్. శివుడి క్యారెక్టర్, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో, మన ప్రభాస్ వల్ల తిన్నాడు అంటే మన మంచు విష్ణుకి ఎప్పుడైతే శివుడి మీద రియలైజేషన్ వస్తుందో అక్కడ నుంచి సినిమా మాత్రం బాగుంది. క్లైమాక్స్ మాత్రం మంచి గూస్ బంప్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి. ఆ సీన్ ఎలా అనిపించింది అన్న? అంటే ఇప్పుడు మంచు విష్ణు గారు వాళ్ళ భార్యని కాపాడతారు కదా, అంటే మనకి ఏనుగు పాము వచ్చి అది బాగుందన్న. అది మరి అంత చాలా బాగుంది అని ఏం చెప్పలేను, ఎందుకంటే అదే క్రిటికల్ సీన్ అక్కడ. ప్రభాస్ వల్ల మంచు విష్ణుకి ఆవిడ భార్యను కాపాడే ప్రయత్నంలో, ఆయన భార్యను కాపాడే ప్రయత్నంలో రియలైజేషన్ వస్తుంది శివుడి మీద. అదే మెయిన్ ఇంపార్టెంట్ సీన్ కాబట్టి చాలా బాగా తీశారు, చాలా బాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే శివుడి మీద నమ్మకం లేదనే వ్యక్తికి సడన్ గా శివుడి వల్ల ఆయన భార్య బతికొచ్చింది అంటే అదొక మంచి సీన్, చాలా ఇంపార్టెంట్ సీన్. కానీ అక్కడ యాక్టింగ్ అనేది మాత్రం ప్రభాస్ గారిది మాత్రం చాలా బాగుండింది. విష్ణు గారి యాక్టింగ్ నాకు అంతంత మాత్రంగా అనిపించింది అంతే.